బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న ఏమైందంటే గిట్లే నేను శివాన్ని నడుచుకుంటూ పోతున్నాం. మా కిలోడే అని ఒకడు కార్ తీసుకొచ్చిండు, ఆరం కొడుతున్నాం. మేము ఎవరో తెలియదు మా కిలోడే అని దింపి రెండేట్లు కొట్టేదాకా మంచి లేకుండా పోయింది. అట్లా ఉంటుంది మన దగ్గర. కంట్రీలో ఉన్నావు బేట. గల్లాటి గుంజుకొచ్చి ముక్కుకే గుద్దుతే ముక్కు కలిగింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరికి కొడుతున్నారు? ఆరం ఆరంకే గుద్దే ఆరం పని చేయకుండా పోయింది. అట్లుంటది మన అట్లుంటది మన ఇట్లా అనుకోకుండా ఇట్లా చేతి దాకి కారే లేకుండా పోయింది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా వచ్చిండు బయటికి. ఎవరికి కొడుతున్నారు? ఆరం అన్న మీరు అన్న తెలియదు అన్న అన్నాడు. ఉనికి చెప్పినాం. నువ్వు చెప్పి అట్లే దొక్కుంటా పోతుంది బండి దొప్పుకుంటా పోతుంటే కానీ అన్నాడు. అయితే చెప్పిన ఇంకోసారి కూడా ఆరం కొడితే నీకు ఉండవు భూమి మీద అన్నాం. నరికి 4 తుంటేలు చేస్తామని చెప్పినా. నరికి 4 తుంటేలు చేస్తామని చెప్పి బెదిరిండి. ఇంకోసారి ఆరం కొట్టానా, ఇంకేమన్నా కొడితే కూడా చెప్తానా వాళ్ళ ముందర ఆరం కొట్టకని చెప్తా అన్నాడు. రామచంద్ర ఈడు ఓడాక్షన్ భరించలేకపోతున్నాను. ఇంకా ఇట్లే మొన్న క్రికెట్ పోయింది మా కిలోడే వాళ్ళు. నువ్వు ఆడకనా మీరిద్దరు ఆడితే మొత్తం బాలించుకోతున్నా అన్నాడు. కొట్టినాం. ఏం చేద్దామంటావు మరి? బాల్ బాగా చచ్చిపోయింది కొనపానంతో గాంధేశ్పేట 2 కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఇట్లే చాలా మంది కంప్లైంట్లు వస్తున్నాయి మా కిలోడే అని. క్రికెట్ కూడా పోతలేము ఇంకా అందుకనే. క్రికెట్ పోతానే మొన్న డబుల్ ఛాంపియన్ కి ఇట్లే వద్దన 10 మందిని కొడితే 10 మంది ఏటుకే చచ్చిపోయింది. దాన్ని కూడా బంద్ చేసినాం. నిన్న మనం మళ్ళీ జిమ్ పోతాం. చూపిరా నీ కండాలు చూడు. మళ్ళీ అని కండాలు జిమ్ పోతున్నాడు. నిన్న మన కటింగ్ చేయించుకున్నాడు. కటింగ్ షాప్ పోతే ఎంటికలు కట్ కావాలా అన్నాడు. అది చెట్లు కోసే మిషన్ తోనా ఎంటికలు కట్ చేసిండు. మళ్ళీ అని అంత గట్టిగా అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అది రంపం బ్లేడ్ తీసుకొని నరికిండ్రు మొత్తం ఇట్లా ఎంటికలు ఇట్లా వాడిండ మొత్తం. కటింగ్ షాప్ లో పోవాలంటే బెదిరుకుంటారు. ఫ్రీగానే చేసాను. మళ్ళీ మనం చూసి ఫ్రీగానే కటింగ్ నరుకుతా అని చెప్పిన అప్పుడే మన గురించి తెలుసు. పైసలు తీసుకుంటే ఇంకా అతలో చచ్చిపోయే ఫ్రీ కటింగ్. ఇట్లా గోడలు కూడా మొన్ననే కొట్లాడితే గోడలు మధ్యలో గోడించుకోవాలి. ఈడ కూడా కొట్లాడినాం. నరికి 4 తుంటేలు తెలుసా అని చెప్పి మొత్తం కొట్లాడితేనే అవుతున్నాయి. ఇంకా మేమేం పైసలు కట్టిస్తున్నాం. మళ్ళీ ఇది కొత్త స్కూల్ కట్టించినాం. కొట్లాడితే మళ్ళీ ఇట్లా పనికి రాకుండా అయిపోతుంది. గవర్నమెంట్ మళ్ళా ఏడగడుతుంది అంటే ఇంకా చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. కొత్త ఇల్లు ఇది. కొత్తది మొన్ననే కట్టేసి. దీనికి ఎంత 10 లక్షలు అయినా అంతే సింపుల్ గా 10 లక్షలు. ఇంకా మన 10 కోట్లు అయినా మనకు చీప్ కానీ ఇంకా కట్టించినాం. తీసి ఇట్లా ఎగ్గినాం. ఓలే కట్టుకుంటాం. మొత్తం వేరే ఉంటుంది. ఇంకా ఓడు చచ్చిపోయినట్లే. ఇంకా కారోడు కాదు ఓని సీల్చి పడేసిన కొడుకు గాంధేశ్పేటలో ఉండి. ఇంకా ఇంకోసారి ఆరం కొట్టాడు. ఆరం కొట్టాలంటేనే కింద పడాలి మొత్తం. అట్లా ఉంటుంది మన దగ్గర. తుమ్ము లేచిపోయింది. ఓని గుద్దుతే కారే ఎంకిలిపోయింది. ఇట్లా ఏటుకే గుత్తే ఆరం లేదు ఓడలేదు. అట్లా ఉంటుంది. ఇంకోసారి ఆరం కొట్టాలంటేనే ఇంకా దొక్కుటే వస్తాడు. ఇంకా బండి కార్లే లేచిపోయినాయి. గోడని మాకెళ్ళాడే అని మనకి పిచ్చి పడేసిన. మొన్న ట్రాఫిక్ లో మొత్తం ట్రాఫికే ఉండే. నేను శివాడికి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. వెనక 100 కార్లు వచ్చినాయి. రజనీకాంత్ ఇలా గిట్ల తెప్పి గిట్ల గుద్దినాం. ఇద్దరం ఇక్కడ 50 కార్లు అయినా అక్కడ 50 వాడి. సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో. కార్లు అన్నీ ఇంకా పోయినాయి. మా కార్లు కొన్ని ఇచ్చినాం. పోయినాయి అడ్డం వచ్చింది 10 మంది. ఇట్లా గుద్దిన చూడు. గుద్దిందో లేదో లేడు కూడా మంచిగా బట్టలు గిట్ట ఏం లేకుండా కొట్టుకపోయారు మొత్తం. ఆ కార్ డ్రైవర్లు అందరు 100 మంది వచ్చిండ్రు. 100 మంది దేకపోయినరు. కార్లు పోయినా ఓళ్ళు పోయినా మొత్తం పోయింది. ఇక తీసుకు పాడేస్తుంటే అన్నీ దొరికినా ఇట్లా సిల్మిన ఆడికైనా మస్తు దెబ్బలు తిన్నారు. ఆ కొడుకులు ఉట్టి వచ్చి గుద్దనికి వచ్చారు మమ్మల్ని కార్తోన. మేము ఏం లేకుండా పరిచింది. రోడ్ పక్క పోయింది. బాయి లాగా అయింది రోడ్డు. లోన్ కట్లే పోయింది. కాళ్ళు పోతుండే జర్రంటే కానీ కాలు వాటికి గుంజిన మీదకి వచ్చింది. నేను ఇట్లా చికెన్ వెళ్తాడు ఇట్లా లేపి నేను కాళ్ళు వచ్చింది. లేదంటే కాలు కూడా లోన్కి పోతుండే. నరుకుతూ టారికే నాకు బీపీ లేచింది. ఏంటంటే 100 కార్లు వచ్చినాయి. ఆరం కొట్టినాయి. ఆరం కొడితే పీపులేసింది. ఆరం కొడితే ఓన్ 50
50 కార్లు ఒక్క కాలుతో అన్నా, నేను 50 కార్లు ఒక కాలుతున్నా. ఒక్కడే శివ నేను అంటే మళ్ళీ వేరే ఉండే ఓ 50 కార్లు ఒక్కటే ఓడే ఇట్లా లేకుండా పోతుండే కుడతా అట్లా అయింది. అట్లా అయింది మొత్తం కాపేం. ఇప్పటికెళ్ళి బయటికి పోతుంటే కూడా మేము 100 కార్లు వేసుకొని పోతాం. మొత్తం 1000 కార్లు ఉన్నాయి. అయితే ఎన్నో నాశనం అవుతున్నాయి, అందుకే కార్ దిగకూడదు. దిగాం ఇప్పటి నుంచి. కింద మేము అడుగు భూమి మీద పెడితే భూమి లోనికి పోతుంది. భూమి అట్లే పొరలాడుతుంది భూమి. అందుకనే భూమి మీద కాలు పెడతలేం. ఇప్పటికెళ్ళి ఇంకా భూమి మీద కాలు పెట్టాం. లేదు, బయటికి వెళ్ళేది లేదు. బయట అడుగు పెడితే ఎన్నో మొత్తం జీవరాశులు మొత్తం ఏం లేకుండా పోతున్నాయి. మనం అడుగు పెడితే ఇప్పుడు బయటికి పోవాలంటే ఇంకేం లేవు. ఊరికే ఇట్లా కాలు పెడితేనే తుఫాను వస్తుంది. మొన్న ఆడ జపాన్ లో వచ్చింది చూడు. జపాన్ పోయినప్పుడు ఇట్లా దీనం సుడిగాలు వచ్చింది. రాజస్థాన్, జపాన్ కాదా? రాజస్థానా? రాజస్థాన్. తెలియదు. అట్లా రోజు తిరుగుతాం ఇంకా మనకు దాచ గ్యారెంటీ. రాజస్థాన్ ఫ్లైట్ లో ఎక్కి పోయి ఇట్లా అడుగు పెట్టిన కింద లేవు, ఏం లేవు. ఇప్పుడు షాప్ కడుకోవాలంటే ఫ్లైట్ తీసుకొని పోతున్నాం. ఇంకా యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో. దేవుడు మన గన్మేన్లను పంపించాలి, మన తీసుకురావాలన్నా. పాల ప్యాకెట్ కోవాలంటే ఇప్పుడు ఫ్లైట్ తీసుకొని పోతాం. బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇంకా జావా బండి తీసుకొని పోతున్నాం బిస్కెట్ ప్యాకెట్లకి. అట్లా కింద అడుగు పెడతానే మళ్ళీ ఓడే మాకు తెచ్చిస్తాడు. ఆర్డర్ చేసి వస్తాడు కానీ ఇంకా ఓన్ కూడా తిప్పాలైతే అని మేమే నడుచుకుంటాం. ఓన్ మనసు ఆలోచించాలి. ఓన్ది కాకేం ఎట్లయితే చూడు ఇప్పటికెళ్ళి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లు, జావా బండ్లు, హిమాలయ బండ్ల మీద ఇంకా కింద అడుగు పెట్టాం. జిమ్ము పోయి గదులు బయటకు వచ్చిన ఎదాలు ఇప్పటికెళ్ళి ఎవ్వరు రాను మాతోనికి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.